ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. దేవుడు వరమిచ్చిన పూజారి వరమివ్వకపోవడం అంటే ఇదే. అతని వద్ద ఉన్న ఓ విలువైన వస్తువు ఏమిటో తెలియక దాచిపెట్టి మరిచిపోయాడు. ఆ వివరాల్లోకి వెళ్తే ఫిలిప్పీన్స్ కు చెందిన ఒక మత్స్యకారుడు 2006లో పాలావన్ ద్వీపంలో చేపల వేటకు వెళ్లిన సందర్భంలో పడవకు లంగరు వేస్తుండగా ఒక పెద్ద రాయి అడ్డుపడింది. అది తెల్లగా వింత ఆకృతిలో ఆకర్షించే విధంగా ఉండడంతో దానిని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఇంటికి వెళ్లిన తరువాత తాను పడుకునే మంచం కింద పెట్టుకుని మర్చిపోయాడు. అయితే ఈ క్రమంలో ఒక రోజు ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇంట్లో సామాన్లని బయటపడేస్తున్న సమయంలో ఈ రాయి బయటపడింది. అయితే అప్పటికే దీని సంగతి మర్చిపోయిన ఆ మత్స్యకారుడి దృష్టి దీనిపై పడి ఆ రాయి తీసుకుని వెళ్లి స్థానిక టూరిజం అధికారులకు చూపించాడు. దానికి ఫోటో తీసి దానిని సామాజిక మాధ్యమాల్లో అధికారులు పోస్టు చేశారు. అది రాయి కాదని ముత్యం కావచ్చని ఈ సందర్భంగా వారికి తెలిసింది. ఆ తరువాత దానిని పరీక్షించి చూడగా అత్యంత అరుదుగా లభించే ముత్యమని స్పష్టం అయింది. సుమారు 34 కిలోల బరువున్న ఈ ముత్యం 2.2 అడుగులు పొడవు కూడా ఉంది. దీని విలువ సుమారు $100 మిలియన్, అంటే అక్షరాల 670 కోట్లు ఉండొచ్చని నిపుణులు అంచనా. ఈ అరుదైన ముత్యం గురించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు జమాలజిస్టుల వద్దకు దీనిని తీసుకువెళ్లారు. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.